హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే చికెన్ పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ముందుగా మనము చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని, అది నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మంచిగా కడుక్కొని పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పావు కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో దాంట్లో ఈ చికెన్ ముక్కలు వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి బాగా కలిపేసి కొంచెము చిన్న మంట పైన ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా కలపాలి. కలిపేసినాక మనము చిన్న మంట పైనే ఇది బాగా వేగనివ్వాలి. చూడండి, మూత పెట్టేసి ఉడికించాక ఇలా వస్తుంది. మొత్తం వాటర్ అసలు వేయొద్దు, వాటర్ వేస్తే పాడవుతుంది పచ్చడి. ఇలా వేసేసినాక ఇప్పుడు ఒక ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ ఉడికించిన చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఎంత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు తీసేసుకోవాలి ఈ చికెన్ ముక్కలని. ఇప్పుడు అదే తీసేసుకున్నాక అందులో నేనే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, అప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఫ్రెష్ది బాగా స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి, అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసేసి కొంచెం కారం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోసేసుకొని పెట్టాలి. ఇది చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా కలిపాక కొంచెం మూత పెట్టి చల్లారనివ్వండి. దాని తర్వాత కొద్దిసేపు చల్లారాక నిమ్మరసాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని అంతే. ఎంతో రుచికరమైన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే చికెన్ పచ్చడిని తయారు చేసుకొని చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.